శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని, సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క తత్వాన్ని అంతటినీ కూడా మనకి సుబ్రహ్మణ్య భుజంగము అనబడేటటువంటి స్తోత్రంలో ఇచ్చారు. మనకి వ్యాకరణంలో అనేకమైనటువంటి ఛందస్సులు ఉన్నాయి. అందులో భుజంగ ప్రియాంత స్తోత్రముల యందు ఉండేటటువంటి రమ్యత చాలా విశేషంగా ఉంటుంది. ఎండిపోయినటువంటి ఆకుల మీద ఒక నాగుపాం ప్రయాణం చేస్తూ పాకి వెడుతుంటే ఎటువంటి ధ్వని వస్తుందో అటువంటి ధ్వని వస్తుంది భుజంగ ప్రియాంత స్తోత్రముల యందు. అటువంటి ఛందస్సుతో భుజంగ స్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గూర్చి సాక్షాత్తుగా ఆ సుబ్రహ్మణ్యుని యొక్క తండ్రి అయినటువంటి పరమశివుడు ఈ భూలోకంలో శంకర భగవత్పాదాచార్యులుగా అవతార స్వీకారం చేసినప్పుడు వారు చేసినటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్యుని యొక్క సమస్తమైనటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అయినప్పటికీ కూడా దాన్ని ప్రారంభం చేస్తూ సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాదిమృగ్యా గణేశాభిధామే విధత్తం శ్రియం కాపి కళ్యాణరూపి అంటూ ప్రారంభం చేశారు. అందులో మొట్టమొదట విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభం చేశారు. ఎందుకు విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభం చేయాలి అంటే, సాధారణంగా మిగిలిన స్తోత్రాలు ఏవి చేసినా కూడా శంకర భగవత్పాదులు ఒకసారి విఘ్నేశ్వర స్తుతి చేసి ప్రారంభం చేస్తారు. అలా చెయ్యడం సందర్భోచితం. మహాత్ముడైనటువంటి శంకర భగవత్పాదులు లోకమునకు ఒక సంప్రదాయ నిష్టని నేర్పవలసినటువంటి అవసరం ఉంది కనుక ఆదౌ పూజ్యో గణాధిప కనుక విఘ్నేశ్వర ప్రార్థనతో స్తోత్రాన్ని ప్రారంభించడం చాలా సహజం. కనకధార చేసినప్పటికీ కూడా వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంటూ మొదలుపెట్టారు. కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం దగ్గరికి వచ్చేటప్పటికి వారు విఘ్నేశ్వర స్థుతితో ప్రారంభం చెయ్యడం కేవలం విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యడం కాదు. అసలు సుబ్రహ్మణ్య వైభవం అంతా ప్రకటనం ఎవరి వలన అవుతుంది అంటే విఘ్నేశ్వరుని వలన అవుతుంది. మొట్టమొదట విఘ్నేశ్వరుడు ఆవిర్భవించాడు కాబట్టి, అవతార స్వీకారం చేశాడు కాబట్టి సుబ్రహ్మణ్య వైభవం అంతటినీ కూడా విఘ్నేశ్వరుడు ప్రకాశింపచేశాడు. అదో విశేషం. ఒక కుటుంబంలో పెద్దన్నగారు తమ్ముడికి ఎలా మార్గదర్శకుడవుతాడో అలా విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడికి అనేక కారణముల చేత మార్గదర్శనం చేశాడు. దాన్ని అంతర్లీనంగా ప్రస్తావన చేశారు. చేస్తూ సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అన్నారు. విఘ్నేశ్వరుడు సదా బాలరూపాపి అపి అంటే అయి కూడా ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు. అంటే కేవలం ఏదో 16 సంవత్సరాల వయస్సులోనో 25 సంవత్సరాల వయస్సులోనో ఉండిపోతారని కాదు. మనస్తత్వము చేత బాలుడు అని పిలుస్తారు. బాలుర యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి ఇప్పటికిప్పటికి కోపం వస్తుంది. ఏదో నా మనవడు ఉన్నాడు అనుకోండి, నా చేతిలో ఉన్నటువంటి ఒక ఫలాన్ని అపేక్షిస్తాడు. ఏదో ఇది నేను నైవేద్యం పెట్టాలరా, ఈ పండు ఇవ్వడం కుదరదు అని చెప్పి నేను దాన్ని కొంచెం ఎత్తుగా పెట్టేసి దాచేసాను అనుకోండి, వాడికి నా మీద కోపం వస్తుంది. తాతగారిని కొట్టచ్చా కొట్టకూడదా వాడికి తెలియదు, అమాయకత్వం. వాడు నా తొడ మీద దెబ్బేసి దూరంగా పోతాడు ఏడుస్తూ. నేను చూసి అట్నుంచి ఎవరో అయ్యా ఈ ప్రసాదం తీసుకోండి ఇంకో దేవాలయం నుంచి తెచ్చి ఇచ్చిన ద్రాక్ష పళ్ళ గుత్తిలోంచి 2 పళ్ళు తుంపి
వాడిని పిలిచి ఒరే తినరా అన్నాను అనుకోండి, ఇందాక యాపిల్ పండు ఇమ్మంటే ఇవ్వలేదు కానీ ఇప్పుడు పెద్ద ద్రాక్ష పళ్ళు పెట్టాలని పిలుస్తున్నావు, నీ పుచ్చుకో నీ దగ్గర అండవాడు. వాడు ఎంతో సంతోషంతో వచ్చి పకపకా నవ్వుతూ ఆ 2 ద్రాక్ష పళ్ళు పుచ్చుకొని పరమ ప్రహృష్టవదనంతో ఆ ద్రాక్ష పళ్ళు తింటాడు. ఇప్పుడు కోప్పడ్డవాడు, ఇప్పుడు అలిగినవాడు ఉత్తర క్షణంలో అలక మరిచిపోతాడు. మరిచిపోయి ఎంతో ప్రసన్న హృదయంతో దగ్గరికి వస్తాడు. మనం చేసేటటువంటి దోషాల పట్ల అప్పటికి కినుక వహించిన ఈశ్వర ఇంతకన్నా మేమేం చేయగలని ఒక నమస్కారం చేసినంత మాత్రం చేత మన అపరాధములను క్షమించి మన చెయ్యి పట్టుకుని పైకెత్తగలిగినటువంటి సౌలభ్యము కారుణ్యము ఉన్నటువంటి దేవతాస్వరూపములు ఏ ఉన్నాయో వాటిని బాలురు అని పిలుస్తారు ఆధ్యాత్మతత్వంలో. అందులో సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహావిష్ణువు, కుమారస్వామి వీళ్ళు ఎప్పుడూ బాలురుగానే ఉంటారు. అందుకే శంకర భగవత్పాదులు ఈ రహస్యాన్ని సౌందర్య లహరిని చెప్తూ రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శిశివిశిత కర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూలకబళాః అంటారు. విశాఖేంద్రోపేంద్రో, విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు విశాఖుడిగా ఉండడం అదొక విచిత్రమైనటువంటి లక్షణం. పరమేశ్వరుడు ఒక పెద్ద చెట్టు రూపంలో ఉంటాడు. అందుకే కదా శ్రీశైలంలో ఆయన ఒక అర్జున వృక్షం రూపంలో ఉంటాడు. అర్జున వృక్షం రూపంలో ఉన్నప్పుడు దానికి శాఖలు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలే సుబ్రహ్మణ్యుడు. దాన్ని అల్లుకున్న మల్లెతీగా అమ్మవారు. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృచ్ఛద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకరులు. మల్లెతీగ అమ్మవారైతే మద్ది చెట్టు పరమశివుడు. ఆ మద్ది చెట్టుకున్నటువంటి శాఖలు సుబ్రహ్మణ్యుడు. మరి విశాఖుడు ఎప్పుడవుతాడు అంటే పరమశివుడికి స్థాణుహు అని ఒక పేరుంది. స్థాణుహు అంటే కదలనివాడు అని. ఏదో దొంగ తెచ్చి అక్కడ పడేశాను అనుకోండి, అది కదలదు. కదలదు కాబట్టి దాన్ని స్థాణుహు అంటారు. అలా వెళ్ళిపోతుంటే ఎవరైనా అడ్డంగా కూర్చుని లేవలేదనుకోండి, ఏమి స్థాణువులు అలా కూర్చున్నావు కదలవా అంటారు. పరమశివుడు స్థాణువు అంటే కదలనివాడు అని. ఏమిటి కదలకపోవడం జడత్వమా? మరి ఆయన కదలకుండా ఉండడం ఏమిటి అంటే కదలనివాడు కాడు, కదలడానికి చోటు లేనివాడు. అంటే అంతటా వ్యాపించినవాడు అని అన్వయం చెయ్యాలి తప్ప జడుడు అందుకుని కదలడు అని అర్థం చెప్పకూడదు దానికి. అంతటా నిండిపోయి ఇక కదలడానికి ఆయనకి చోటు లేదు. మహానుభావుడు దుర్జటి కాళహస్తీశ్వర మహాత్యం చేస్తూ ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వాద్ధి దరిద్రం తము ధూపధూమము జలద్వీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్ అంటాడు. ఈ సమస్త బ్రహ్మాండము కలిపి ఒక శివలింగ స్వరూపం. ఆపాతాళన భస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌలి విలసత్పూర్ణిందు అంతామృతై అంటుంది యజుర్వేదం. పాతాళలోకం నుంచి ఆ పై వరకు కూడా ఒక శివలింగ స్వరూపమై బ్రహ్మాండాకృతిని పొంది శివ నిర్మాల్యం ఉత్తర దిక్కుకు పడిపోతుంది. దేవతలు చేసినటువంటి అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కున సముద్రాలై పడిపోయాయి. కాబట్టి అంతటా నిండిపోయినటువంటి పరమశివుడికి ఇక కదలడానికి చోటు ఉండదు. కదలడానికి చోటు లేక నిలబడిపోయిన వాడు స్థాణువైతే అప్పుడు ఇక ఆయనని మల్లెతీగ చుట్టుకునేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ మల్లెతీగ ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోతుంది. మనం ప్రత్యేకించి ఆ అమ్మవారి దేవాలయం మూకాంబిక, ఉడిపి ఆ క్షేత్రాలు గోకర్ణం అటువైపు నుంచి రహదారి మార్గంలో వస్తుంటే పెద్ద పెద్ద చెట్ల కల్లుకున్నటువంటి తీగలు చెట్టు యొక్క మానులోకి వెళ్ళిపోయి ఉంటాయి, కలిసిపోతాయి. అలా తీగ చెట్టు లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక తీగ పైకి కనపడదు అల్లుకొని. అలా తీగ పైకి కనపడకుండా ఆకులు లేకుండా చెట్టులోకి వెళ్ళిపోతే అపర్ణ అంటారు. ఆకులు కనపడదు. అప్పుడు పార్వతీదేవి ఎక్కడ ఉంది అంటే చెట్టు లోపలికి తీగ వెళ్ళిపోయింది. విశాఖ కొమ్మలు లేకుండా ఉండిపోయిన ఎండిపోయిన చెట్టు రూపంలో ఉన్నాడే
అప్పుడు ఆ కొమ్మలు లేనితనమే సుబ్రహ్మణ్యం. అది విశాఖేంద్రోపేంద్రో శిశి విశిత కర్పూర చకలాహ. ఈ మాట శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో వాడారు, మహాభారతంలో నన్నయ్య గారు వాడాడు. విశాఖుడు, నైగమీషుడు అని 2 మాటలు వాడాడు సుబ్రహ్మణ్యుడికి. కాబట్టి విశాఖుడిగా ఉంటాడు ఆయన. ఈ విశాఖుడిగా ఉండగలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు పరమ బాలుడు, కుమార అని పిలువబడతాడు. అందుకే కుమార అంటే కొడుకు. ఎప్పటికీ పెద్దవాడైపోయిన స్థానంలో ఉండడు, చిన్న పిల్లవాడి రూపంలో ఉంటాడు. ఈ చిన్న పిల్లవాడి రూపంలో ఉండడము అన్న మాటకు అర్థం ఆయన వయసు చేత చిన్నవాడు నిజమే. ఎందుచేత అంటే పెద్దవాడయ్యాడు, వృద్ధుడయ్యాడు అంటే కాలమునకు వశుడయ్యాడు. అసలు ఎప్పుడూ అలాగే ఉంటాడు, కాలాతీతుడు, కాలమునకు వశము కానివాడు, ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. అందుకే అమ్మవారికి నిత్య యవ్వన మదశాలిని అని పేరు. ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది. అంటే ఆవిడ మీద కాలం పనిచేయదా? పని చేయదు. కాలము ఆవిడను ఆశ్రయించి ఉంటుంది, కాలమునకు ఆవిడ వశవర్తి కాదు. అందుకే కాలాతీతుడు, ఆయన ఎప్పుడూ ఉండేటటువంటి వాడు అని చెప్పడం కోసమే విశాఖతత్వంతో, బాలుర యొక్క స్వభావంతో ఉంటాడు. భక్తుల పాలిట అపారమైనటువంటి కృపాస్వరూపి అయి ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి లీలలను పరిశీలన చెయ్యండి, ఒకే ఒక్క నమస్కారమునకు వశుడైపోతాడు. ఒక్క నమస్కారమే. ఆయనకి పత్రి వెయ్యాలా, పువ్వు వెయ్యాలా, ఇవేం ఉండవు. ఒకే ఒక్క నమస్కారం త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు సుబ్రహ్మణ్యుడికి. అసలు ఒకచో నమస్కారం కూడా అక్కర్లేదు. ఆర్తితో భక్తితో ఆయనని స్మరిస్తే చాలు, ఆదరిస్తాడు. ఆదరించడం ఒకెత్తైతే పరిపూర్ణమైన జ్ఞానిగా తన వలన కించిత్ దోషం జరిగింది అని అనిపించింది అనుకోండి, నిజంగా అది ఆయన వేరొకరి యొక్క గర్వాన్ని పరిహరించడానికి చేసినప్పటికీ తన వలన పొరపాటు జరిగింది అనుకుంటే ప్రాయశ్చిత్త కర్మకి సిద్ధపడతాడు. నేను మీతో నిన్న మనవి చేశాను, కుమరిల భట్టుగా వచ్చినప్పుడు ఆయన తుషాగ్ని యందు ప్రవేశించాడు. అందుకే ఆయన ఎంత వైదిక నిష్ఠాగరిష్ఠుడు, ఆయన అంతటి మృదు హృదయము కలిగినటువంటి వాడు మనకి ఎక్కడా కనపడడం. మీరు దేవతాస్వరూపాలు చూడండి, సాధారణంగా దేవతాస్వరూపాలన్నీ కూడా ఏదో ఒక రూపంతో ఉంటాయి. ఒక రూపంతో ఉండడము అన్న మాటకు అర్థం సశక్తియుతమై ఉంటాయి. సనాతన ధర్మమునందు ఒక లక్షణం ఉంది, పక్కన శక్తి లేనటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చెయ్యరు. ఆఖరికి రాముడైనా సరే ఒక్క రాముణ్ణి పెట్టి ఆరాధన చేయకూడదు. శ్రీరాముడు, సీతారాములుగా ఆహ్వానం చేస్తాం. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, శచి ఇంద్రులు, సరస్వతి బ్రహ్మలు, ఎక్కడ చూసినా సశక్తియుతుడైనటువంటి పరమాత్మకి ఆరాధన చేస్తాం తప్ప ఆయన శక్తియే ఆయన భార్య అని సంకేతింపబడుతుంది. నిజానికి భగవంతుడికి కూడా భార్య ఉండడము అన్నమాట, భగవంతుడికి కూడా 2 భార్యలు ఉండడము అన్నమాట యథార్థం అనుకోండి, అది కొంచెం ఆక్షేపణీయమవుతుంది. కానీ తత్వం పరిశీలనం చెయ్యాలి. ఎప్పుడు తెలిసి తెలియక చాలామంది ఒక మాట అంటారు, ఈశ్వరుడికి 2 భార్యలు అంటారు. సుబ్రహ్మణ్యుడికి వల్లి దేవసేన, వెంకటేశ్వరుడికి శ్రీదేవి భూదేవి, పరమేశ్వరుడికి అలా కాకపోయినా ఒకచో దృష్టాంతం చెప్తారు, గంగా పార్వతి అని. భరించాడు తప్ప గంగ భార్య కాదు. ఇలా అందరికీ 2 భార్యలు అని అక్కరలేని అన్వయం ఓటి చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. కానీ అది దోషం. అది శక్తి స్వరూపంగా అవగాహన చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువుకి శ్రీదేవి భూదేవి అటు ఇటు ఉంటారు. దాని అర్థం ఏమిటంటే భూదేవి సమస్త ఐశ్వర్యమునకు కారణము ఆవిడే. శరీరములు నిలబడాలన్నా ఆవిడే కారణం. ఆహారం ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. భోగం ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. నేను ఒక కారులో వెళ్ళాలంటే ఆ కారు తయారు చేయడానికి కావలసినటువంటి లోహం, అది నడవడానికి కావలసిన ఇంధనం భూమిలోంచి వస్తాయి. ఓ ఇల్లు కట్టుకోవడానికి కావలసినటువంటి పదార్థములన్నీ భూమిలోంచి వస్తాయి. అందుకే ఆవిడికి శర్వాణి అని ఒక పేరు. ఆవిడ సమస్త సుఖములకు ఆమెయే ఆలవాలమై ఉంటుంది. భూమి పంటని ఇచ్చేస్తుంది, ఆవిడ లక్షణం అది. కానీ ఈ పంట నీకు లక్ష్మిగా మారాలా వద్దా? అది డబ్బుగా మారి అది నీవు జీర్ణం చేసుకోవడానికి, వండుకోవడానికి వీలుగా నీ ఇంటికి వచ్చి ధాన్యాగారం చేరాలా వద్దా అన్నప్పుడు తన కర్తవ్యాన్ని భూదేవి నెరవేరుస్తుంది.
అది శ్రీదేవిగా మారేటప్పుడు లక్ష్మీదేవి స్వామి వంక చూస్తుంది. ఇంటికి వెళ్ళొచ్చా ఈ పంట అని ఒక్కసారి చూస్తుంది. ఆయన అక్కరలేదు. ఇది లోకమునందు భక్తి లోపించి ఉన్నది. ఎవరు ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతాభావంతో లేరు. ఆయన ఇచ్చినది మనం అనుభవిస్తున్నాం అన్న కృతజ్ఞత లేదు. వాళ్ళకొక పాఠం చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళు చేసుకున్న తప్పేమిటో వాళ్ళకి తెలియాలి అని ఇలా అన్నాడు అనుకోండి. ఈ భూదేవి ఇచ్చిన ఐశ్వర్యం శ్రీదేవిగా రాదు, అంటే తినడానికి ఉపయుక్తమవదు. అది ఏ తుఫానో వచ్చి పొలంలోనే వెళ్ళిపోతుంది, నీళ్లలో కరిగిపోతుంది. అంటే ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణామాభైర్మోరోమో ఏషాం కించనా మమత అంటుంది యజుర్వేదం. చీటికొచ్చింది తానుగా మారడం దేని మీద ఆధారపడుతుంది అంటే భగవంతుని యొక్క అనుగ్రహం మీద ఆధారపడుతుంది. నా చేతిలో ఒక తీయటి మామిడి పండు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మామిడి పండు నేను కావాలనుకోండి, ఆ మామిడి పండు నేను తినేయాలి. ఇప్పుడు ఆ మామిడి పండు నేను తినడం అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే భగవంతుని అనుగ్రహం మీద ఆధారపడుతుంది. నువ్వు తినవచ్చు అని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి, మధుమేహ వ్యాధి ఉండదు, 2 మామిడి పళ్ళు తినవచ్చు. ఒకవేళ ఈశ్వరుడు గత జన్మలలో చేసిన పాపం ఉన్నది అని మధుమేహ వ్యాధి ఉంచాడు అనుకోండి, మామిడి పండు చేతిలో ఉన్న తినలేడు, తిన్నా భయంతో తింటాడు. ఆ తర్వాత ఏం తినడానికి భయమే. రక్తంలో చక్కెర శాతం ఎంత పెరిగిపోయిందో అని బెంగపెట్టుకుని ఉంటాడు. కాబట్టి పదార్థము దొరకడం ఒకెత్తు, అది మనముగా మారడం ఒకెత్తు. ఈ రెండిటికి మధ్యలో పరమాత్మ ఉంటాడు. ఈ 2 శక్తులు ఆయనని బట్టి అనుగ్రహిస్తాయని చెప్పడం, భార్యలుగా సంకేతించడం. భార్య భర్త మాట వింటుంది. అంకోలం నిజ బీజ సంతతరయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం అంటారు శంకరాచార్యుల వారు. సాధ్వీ నైజ విభుం. పరమ పతివ్రతకి, ఇల్లాలికి ఉత్తమ బుద్ధి కలిగిన దానికి ఉండేటటువంటి లక్షణం ఏమి అంటే భర్తని అనుగమిస్తుంది, భర్త మాట వింటుంది. కాబట్టి మధ్యలో ఉన్న పరమాత్మ చెప్పిన మాటని శ్రీదేవి పాటిస్తుంది. ఐశ్వర్యంగా రావాలా వద్దా ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. లక్ష్మీదేవికి కుంకుమార్చనలు చేస్తే ఐశ్వర్యం ఉంటుందనుకోవడం పొరపాటు. విష్ణువుని ఆశ్రయిస్తే ఆవిడ సంతోషిస్తుంది. అందుకని విష్ణు భక్తి ప్రధానమై ఉంటుంది. అందుకే లోకంలో ఒక లక్షణం ఉంటుంది, మనం ఉపాసన చేసేటటువంటి ఏ మూర్తి అయినా కూడా సశక్తియుతంగా ఉంటుంది, పక్కన అమ్మవారితో కూడి ఉంటుంది తప్ప అమ్మవారు పక్కన లేనటువంటి స్వరూపముల ఆరాధన సనాతన ధర్మం అంగీకరించలేదు. సింహాసనమునందు కూర్చోబెట్టి ఆరాధించడానికి అనర్హములు, అలా పూజ చేయడానికి వీల్లేదు, అది అవైదికం అంతే. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా పూజ చేసేటప్పుడు ఒక్క సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక గమ్మత్తు ఉంటుంది. ఆయన ఒక్కడే బ్రహ్మచారిగానూ ఉంటాడు, ఆయన ఒక్కడే గృహస్థుగానూ ఉంటాడు, ఆయన ఒక్కడే పరమ వైరాగ్యమూర్తి అయి ఓ గోచి పెట్టుకుని కర్ర పట్టుకుని ఉంటాడు. మీకు ఏ ఇతర దేవతా స్వరూపాల్లోనూ ఇలా కనపడదు. ఆయనే బ్రహ్మచారి, ఆయనే గృహస్థు, ఆయనే సన్యాసాశ్రమానికి దగ్గరగా ఉన్నటువంటి వైరాగ్యమూర్తి. ఈ 3 ఉండవు. ఒక్క సుబ్రహ్మణ్యుడి విషయంలో 3 ఉంటాయి. సుబ్రహ్మణ్యుడు ఆయన పేరులోనే బ్రహ్మణ్యం, పరమ బ్రహ్మచారి. మరి వల్లీ దేవసేన రేపు చెప్తాను, దాని గురించి కళ్యాణం చెప్తాను. కాబట్టి ఆయన ఎప్పుడూ బ్రహ్మచర్యముతో ఉంటాడు. నేను సభాముఖంగా చెప్పకూడదు, కానీ గృహస్థు కూడా బ్రహ్మచారి. వేదము చేత విధింపబడినటువంటి నియమాన్ని పాటించి భార్యతో కలిసి జీవనము చేయగలిగినటువంటి వాడు నిత్య బ్రహ్మచారిగానే ఉంటాడు. గృహస్థైనంత మాత్రాన బ్రహ్మచారి కాకుండా పోడు. కాబట్టి బ్రహ్మచారిగాను సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. ఎప్పుడూ వేదం చదువుకుంటూ, ఎప్పుడూ వేదమునందు అనురక్తితో ఒక్కడే బ్రహ్మచారిగా నిలబడి ఉంటాడు. అందుకే సుబ్రహ్మణ్య షష్ఠికి ఔపోసన వడ్డిస్తే బ్రహ్మచారిని పిలిచి వడ్డిస్తూ ఉంటారు. కాబట్టి బ్రహ్మచారిగా ఉంటాడు. ఆయనే గృహస్థుగా ఉంటాడు భార్యలతో కలిసి. ఆయనే పరమ వైరాగ్యమూర్తి అయి దండాయుధపాణి అన్న పేరుతో స్వామిమలైలో ఉంటాడు. ఏమిటి ఈ చమత్కారం? మరి మిగిలిన వాళ్ళకి లేనిది ఈయనకి ఎందుకు వచ్చింది? ఇలా 3గా మారడానికి కారణం ముందు పుట్టిన విఘ్నేశ్వరుడే. అందుకని విఘ్నేశ్వర ప్రార్థనకి సుబ్రహ్మణ్య భుజంగంలో విఘ్నం పోవాలన్నది ఒక్కటే కాదు, సుబ్రహ్మణ్య చరిత్రనే ఆవిష్కరించగలిగిన వైభవం ఉంది.
అందుకని సదాబాల రూపాపి విఘ్నద్రిహంత్రి. అన్నగారే బాలుడైతే తమ్ముడు అంతకన్నా బాలుడు. ఎలా అంటే ఆయన బ్రహ్మచారిగా ఉండడము అన్న మాటకు అర్థం పుట్టినదాదిగా తండ్రి ఉపనయనం చేసి వేద విద్యాభ్యాసం చేయడానికి పంపించే వరకు అన్న మాట ఒకటి వస్తుందా? మీకు నేను గత 2 రోజులుగా చెప్తూ వస్తున్నా. సనత్కుమారుల వారే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. చాంద్యోగ్యోపనిషత్తు కూడా ఆ విషయాన్ని నిర్ధారించింది. అయినప్పుడు అసలు సుబ్రహ్మణ్యుడు పుట్టడానికి కారణం ఎవరు? మొట్టమొదటి కారణం విఘ్నేశ్వరుడు. ఎందుకని నేను మీకు మొట్టమొదటి రోజు ప్రసంగంలోనే మనవి చేశా. తారకాసురుడు విఘ్నేశ్వరుడి చేత మరణము రాకుండా జాగ్రత్త పడ్డాడు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అంతకు ముందే ఉన్నాడు కాబట్టి. విఘ్నేశ్వరుడు కాకుండా ఇంకో కుమారుడు పుడితేనే తాను మరణించేటట్టుగా వరమడిగాడు. కాబట్టి సుబ్రహ్మణ్యుడు పుట్టడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. శూరపద్మాసురుడు అదే వరం అడిగాడు. కాబట్టి అసలు బ్రహ్మచారి అన్న మాటకు అర్థం పుట్టి యజ్ఞోపవీతం వేసుకుని వేదాధ్యయనం చేయడం. ఇప్పుడు అసలు పుట్టుకకి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడు. ఆయన గృహస్థాశ్రమం స్వీకరించడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడు. ఆయన సమస్తమైనటువంటి రాక్షస జాతిని నిర్మూలించాడు. కానీ భిల్లు యువతి అయినటువంటి వల్లీదేవి యొక్క మనసు గెలుచుకోలేకపోయాడు. వల్లీదేవి అంత తొందరగా ఆయనని పరిణయమాడడానికి అంగీకరించలేదు. ఆఖరికి ఆయన ఎంత అందగాడిగా చెప్పబడతాడంటే 1,000,000 మన్మధుల యొక్క లావణ్యమో ఆయన యందు పనికిరాదు అంటారు. అంతటి అందగాడు. అంతటి అందగాడిని ఆమె అంగీకరించలేదు. అంగీకరించకపోతే ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో నిలబడమని విఘ్నేశ్వరుడు చెప్పి ఒక ఏనుగు రూపాన్ని పొంది వల్లీదేవిని తరిమాడు అరణ్యంలో. వృద్ధ బ్రాహ్మణుడు కదా అని భయంతో వెళ్ళి కౌగిలించుకుంది. కౌగిలించుకున్న తర్వాత నువ్వు ఏ శివకుమారుణ్ణి వివాహం చేసుకుందాం అనుకుంటున్నావో ఆ శివకుమారుణ్ణి నేనే అని చెప్పి సుబ్రహ్మణ్యుడిగా మారాడు. మారడం వల్ల సుబ్రహ్మణ్య కళ్యాణం జరిగింది వల్లీదేవితో. ఇప్పుడు అసలు సుబ్రహ్మణ్యుడు గృహస్థవడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. అసలు సుబ్రహ్మణ్యుడు దండాయుధపాణి అయ్యేంత వైరాగ్యం పొందడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. తండ్రి గారు పిలిచి 2 పిల్లల్ని పిలిచాడు. ఒరే విఘ్నాధిపత్యం ఇద్దాం అనుకుంటున్నాను, మీ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరు బుద్ధిమంతుడైతే వాడికి ఇవ్వాలి. మీలో ఎవరు బుద్ధిమంతులు? నేను తీర్పు చెప్తే పిల్లలు మీకు బాధగా ఉంటుంది. ఒక పని చెయ్యండి, భూప్రదక్షిణానికి వెళ్ళండి. ఎవరు ముందు ప్రదక్షిణం చేసి వస్తే వాళ్ళకి నేను పండు చేతిలో పెడతాను. పండు అంటే ఫలము అంటే ప్రసాదం అంటే అనుగ్రహం అంటే పదవి అంటే ఆయన అనుకున్న సంకల్పమును తీర్చుకుంటాను. మీకు నేను విఘ్నాధిపత్యం ఇస్తాను, వెళ్ళండి అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.